నాయకత్వం అట్లాగే మనకు మద్దతు ప్రకటించడానికి ఇచ్చేసినటువంటి రాజకీయ పార్టీల నాయకులు, సిపిఎం నాయకులు కామ్రేడ్ సాల శ్రీనివాస్ గారు, సిపిఐ ఎంఎల్ నాయకులు కామ్రేడ్ గౌన్ ఐలయ్య గారు, అట్లాగే ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్న సోదర సోదరీమణులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఉక్కపోత బాగా ఉంది, చెమటలు గారుతున్నాయి. అయినా మొక్కవని ధైర్యంతో క్రమశిక్షణతో చాలా చక్కగా ఈ ధర్నాని సక్సెస్ చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నా. మనకు పోరాటాలు కొత్త కాదు. అనేక సందర్భాల్లో అనేక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కానీ వాటి లెక్క చేయకుండా మనం పోరాడిన అనుభవాలు మనకు ఉన్నాయి. ఇదే ప్లేస్లో గత సంవత్సరం ధర్నాలో పెద్ద వర్షం వచ్చినా కానీ ఒక 120 మందితోని వర్షాలు లెక్క చేయకుండా మనం ధర్నా చేసినటువంటి అనుభవం కూడా ఉంది. కాబట్టి మనకు ఎండలు వానలు ఏమీ ఆటంకం కాదు. చాలా ఓపికగా ఈ ధర్నాని రోజంతా సక్సెస్ చేద్దామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ, మనం కోరుతున్న కోరికలేమి ముఖ్యమంత్రి గారు వేదిక మీద మాట్లాడుతూ వీళ్ళకు అలవెన్సులు పెంచాలన్నా, బోనస్లు పెంచాలన్నా, జీతాలు పెంచాలన్నా, ఏ సంక్షేమ పథకాన్ని ఆపాలి నేను అని చెప్పేసి బాహాటంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. మనమేం బోనస్లు పెంచమన్నట్లే, మనమేం జీతాలు పెంచమన్నట్లే. మనం ఏమంటున్నాం అంటే న్యాయంగా రావాల్సిన మా హక్కు, మాకు రావాల్సిన మా పెండింగ్ బిల్లులు ఏమంటున్నాం. మీరు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లులన్నీ రూలింగ్లోకి రాగానే వెంటనే క్లియర్ చేస్తామని చెప్పారు కదా, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా, మరి ఏమైందని చెప్పి అడుగుతున్నాం. రిటైర్ అయినటువంటి టీచర్లు గత సంవత్సరం నుంచి ఇప్పటిదాకా 16-17 నెలల నుంచి రిటైర్ అయినటువంటి ఏ ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. ఒక్కొక్కరికి చాలా కుటుంబాలలో ప్లాన్లు వేసుకున్నారు. ఏవో బిడ్డలకు ఏదో సాధించి పెడతామని చెప్పేసి రకరకాల పెళ్లిళ్లకు రకరకాల ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళంతా వాయిదా వేసుకొని ఇప్పటిదాకా ఉన్నారు. ఒక రిటైర్డ్ ఎంఆర్ఓది చూసాం, ఆయన హాస్పిటలైజ్ అయ్యిండు, డబ్బులు లేవు. ఆయన ప్రాధేయపడుతూ మాట్లాడతాడు. ఏమని, నాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వస్తే ఈ వైద్య ఖర్చులన్నీ మీట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది, ఇది లేదు కాబట్టి నేను సావాలా బతకాలా చెప్పండి అని చెప్పేసి నిలదీస్తున్నాడు. ఈ వాయిస్ ముఖ్యమంత్రి గారికి వినపడతలేదా? అందుకే ఈ ధర్నా శిబిరం, అందుకే పోరాటం చేస్తున్నాం. మనమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లే. ప్రజలని మీది గుసుగొలిపేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇది సరి అయింది కాదు. మేము ఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ఏ స్కీమ్ని ఆపోనని ఇక ఉపాధ్యాయులు కోరట్లేదు. మీరు ఇవ్వండి, ప్రజలకు ఇచ్చే స్కీమ్స్ ఇవ్వండి. ప్రజల కంటే ఉద్యోగులు గొప్ప అని మేము అనట్లే, ప్రజల కంటే ఉపాధ్యాయులు గొప్ప అని మేము అనట్లే. ప్రజలకు ఇచ్చేటువంటి సౌకర్యాలు. కానీ మా హక్కుల సంగతి ఏంటి, మా పెండింగ్ బిల్లుల సంగతి ఏంటి? ఇవాళ ఎప్పుడో 15 ఏళ్ల కింద 2 లక్షల రూపాయలు పెట్టారు మెడికల్ రీంబర్స్మెంట్. ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఒక్క టెస్ట్కే 3-4 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత ధరలు పెరిగినాయి కదా, ఆ ధరలకు ప్రపోర్షనేట్గా మీరు పెండింగ్ బిల్స్ పెంచరా, వైద్య ఖర్చుల బిల్లులు పెంచరా, ఇది అడుగుతున్నాం మేము. అట్లాగే ఇంకా చూడండి, సిపిఎస్ అనేది మీరు తెచ్చిపెట్టిన పాలసీ మ్యాటర్. మీరేమో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఉంటే జీవితకాలం మీకేమో పెన్షన్లు ఉండాలా? 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి మా పెన్షన్ బెనిఫిట్లను తీసుకుపోయి కార్పొరేట్ చేతిలో పెడతానంటే మేమంతా సైలెంట్గా ఉండాలా? గత పాత స్కీమ్ ప్రకారం 10 ఏళ్ళు సర్వీస్ చేస్తే యావరేజ్ ఒక 10,000 పెన్షన్ బెనిఫిట్. కానీ ఇవాళ 10 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి టీచర్లు ఆ సిపిఎస్ పద్ధతి కింద ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే ఇవాళ మీరు ఇచ్చేటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కంటే తక్కువ, 2,000 కంటే తక్కువ 1,000 రూపాయలు వస్తున్నాయి. ఇది దోపిడీ కాదా? ఇది రద్దు చేయొద్దా? ఇది మేము